అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది? నాకు జగన్ గారు అనిపిస్తుంది. నాకు జగన్ గారు గెలవాలనిపిస్తుంది అనిపిస్తుంది. ఆయన కూడా దేవుడి కోసం మొక్కును కూడా నేనైతే గుర్రాలు మొక్కును ఆయన కోసం నేనైతే. ఎందుకు జగన్ గారు గెలవాలనిపిస్తుంది? ఆయన అన్ని పనులు పిల్లలకి చేసిండు, అన్ని చేసిండు. రైతు భరోసా ఇచ్చి అన్ని చేసిండు. ఆయన హాస్పిటల్ కూడా ఫ్రీగా 10 లక్షలు ఫ్రీగా ఇచ్చిండు. మంచిది. కానీ జనాలు వీళ్ళని కోరుకున్నారు. నేనైతే నాకైతే 100% మటుకు జగన్ గారు కావాలనుంది. సరే ఈసారి అది గెలుస్తారు లేదు చూద్దాం. గెలుస్తుంది సార్, కంపల్సరీ గెలుస్తుంది సార్. మటుకి 3 పార్టీలు వస్తున్నాయి అవతల. ఇంట్లో వచ్చినా ఈసారి జగన్ గారు గెలుస్తారు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు జగన్ గారు? గ్యారంటీ అండి. నువ్వు ఈవీఎం గెలిచిండు కానీ మామూలుగా ఈసారి ఓటింగ్ పెడితే మటుకు జగన్ గారు గెలుస్తారు. 2 నెలల్లో అన్ని ఇచ్చేసామంటున్నారు ముఖ్యమంత్రి గారు. పథకాలన్నీ ఇచ్చేసారు. ఏమి ఇచ్చిండు సార్? ఏమీ ఇవ్వలేదు సార్ ఆయన వరకు. రైతు భరోసా కూడా సగానికి ఇచ్చిండు. గ్యాస్ బండ్లు ఇవ్వలేదు. నచ్చల ప్రభుత్వం. రాజధాని గురించి మాట్లాడుకుంటే రాజధాని అంటే మొత్తం 3 రాజధానులు అయితే బాగుంటారు. 3 వేపినామని చెప్పిండుగా, మాటగానే పెట్టిండుగా, అదే బాగుంటుంది. అమరావతి మంచిదని అమరావతి చట్టబద్ధత కూడా సార్ ఇప్పుడు కూడా నీళ్ళు తోడుతున్నారు సార్. ఇప్పుడు కూడా నీళ్ళు తోడుతున్నారు. ఇప్పుడు కూడా తోడతానే ఉంటారు. ఇప్పుడు కూడా తోడుతున్నారు. మాదికంటే ఇదన్నీ 3 గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 అయితే బాగుంటుంది. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఈ కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్ళు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రోగ్రామ్స్ అయితే పనులు అయితే బాగానే చేస్తున్నారు కానీ కాకుంటే వితంతు పెన్షన్లు అనేటివి ఇవ్వడం లేదు. ఏ పెన్షన్ వదలడం లే. ఎంతసేపు రాజధాని అది ఇది అంటానే ఉన్నాడు. ఈ టెక్నాలజీ సిస్టమ్ అంటానే ఉన్నాడు. ఇది ఎప్పటికి పూర్తి అవుతుందో ఏం కదా ఏం అర్థం అవ్వడంలే. పెన్షన్లు అయితే ఇంకా వదలడం ఉండదులే. వితంతు పెన్షన్లే 7 లక్షలు ఉన్నాయి వదిలేటి. వాళ్ళు ఉండారు. 50 ఇయర్స్ పెన్షన్స్ ఉన్నాయి. ఏది కూడా చెప్పిన మాట అయితే అండర్స్టాండింగ్ లో కాలే. కొన్ని అయినాయి ఎంతవరకు. రాజధాని మీద చర్చ నడుస్తుంది. అమరావతి వర్సెస్ మావిగర్. ఏంటి మీ అభిప్రాయం దాని మీద? ఏ పార్టీ వచ్చా ఆ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తప్ప ఏకైక రాజధాని అనేది అమరావతి అనేది సెంటర్లో కూడా గెజిట్ చేసి ఫామ్ చేశారు. మార్చడం అయితే పని అవ్వదు. కానీ జగన్ గారు బలంగా చెప్తున్నారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగని పెడతారంట గెలిస్తే. ఆయన గెలిచేది అదే ముందు అది చూసుకోమని. ఎందుకంటే నెక్స్ట్ అదే గెలుస్తారా జగన్ గారు? ఆయన గత 5 సంవత్సరాల్లో ఇచ్చినప్పుడు ఏమీ నీళ్ళు ఏం చేసినాడు? 3 రాజధానులు అన్నాడు. వైజాగ్ అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇప్పుడు పోతే కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటాడు. ఏంది ఇది? ఒక డెసిషన్ తీసుకొని ఏ నిర్ణయం అయినా కానీ వెళ్తే బాగుంటుంది. ప్రశ్న, అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు రాజధానిగా అంటే? ప్రస్తుతం ప్రజలందరూ ఆమోదించినారు కదా. అమరావతి అయిపోయింది, ఓకే. దాన్ని మార్చడం గెజెట్ నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. మళ్ళీ బిల్ అనేది ఓట్ అనేది కాదండి. గెజెట్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, సెక్షన్స్ లో ఆమోదించినారు. ఏం చేయగలుగుతారు? ఆయన తతంగం లేదు, ఆయన పంచాయతీ లేదు. ఉండే సమస్య ఏది ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదో జరిగే పనులు అనేది ఆటోమేటిక్గా జరిగిందనుకో. ఏ గవర్నమెంట్ అయినా కూడా మనకు వర్సెస్ ఆ పక్క తెలంగాణలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసినాడు. ఆ ప్రాసెస్ కేసీఆర్ చేసినాడు. అదే ప్రాసెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ రన్నింగ్ అయింది. అప్పుడే ఆయన అమరావతికి గజెట్ చేసి పెట్టింటే కూడా ఈ పాటికి కూటమి రాదు కదా. రాజధాని ఫిక్స్ కాకుంటే వీళ్ళైనా కూడా చేయాల్సినట్టు మనకు ప్రజలకు చెప్పినట్టు చేయాలా, ఖచ్చితంగా చేయాలా. పథకాలు కూడా చేయాలా. జనాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఉంది. కూటమి మీద లేకుండా ఏమీ లేదు. మళ్ళీ చూడాలా పరిస్థితి. కాకుంటే పరిస్థితి ఏంటంటే కూడా ఏ గవర్నమెంట్ అయినా రాని మన వరకు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన పనులు చేస్తే, మనకు చెప్పే హామీలు చేస్తే మనకు మంచిది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, అమ్మకు వందనం అంటారు, అది వేస్తున్నారు. 3 సిలిండర్లు అన్నారు, అది ఇచ్చిండారు. ఇట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేటి కొన్నికి చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏం జరగటం లేదు కదా. ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద మావిగన్ జగన్ ప్రతిపాదించిన మావిగనే బెటర్. ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ
అన్నిటికీ అనుకూలం కదా. నేషనల్ హైవేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మనం అభివృద్ధి చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోటే మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది కదా, జగన్ ప్రతిపాదించినట్టు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట? 100% వస్తారు జగన్. 100% కూడా జనాలు ఈసారి జగన్ గారినే నమ్ముతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ సామాన్యుడికి అందుబాటులో లేనంత విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని చేస్తామని చెప్పి ఏం కంట్రోల్ చేశారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక అమరావతి డెవలప్మెంట్ పేరుతో అది తప్పనిచ్చి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ. ఎక్కడికైనా అన్నట్టే మా అమరావతిలో స్కాములు, రైతులకు అన్యాయం జరుగుతుందంట. 100% జరుగుతుంది. మేము ఒక రైతుగా 3 పంటలు పండే ఏరియాలో రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రతిపాదించినట్టు ఆ దొనకొండ గుంటూరు మధ్యలోనే పెట్టుంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది కదా. ఫ్రీ ల్యాండ్స్. మా ఓటు 100% మావుగానే బెటర్ అమరావతి మీద. అంటే టోటల్గా అమరావతి కూడా అందులోనే కలిసి ఉంటుంది కదా జగన్ ప్రతిపాదించినట్టు. 3 రాజధానులు వేరే చోట గుంటూరు, విజయవాడ ఏముండదు. అది ఇప్పుడు అతను ఆల్రెడీ ఏముండదు. 110 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాదు. హైదరాబాద్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు? ఒక హైదరాబాద్కి ఇక్కడ మన సాగర్ నుంచి 260 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్తున్నాయి. ఆ రోజు కూడా నీరు లేదనే కదా వ్యతిరేకించి దొనకొండ గుంటూరు. గవర్నమెంట్ అనుకో ఒక 70 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి. ఆ వాటర్ సాక్ చూసి ఇక్కడ 3 పంటలు పండే పంటల్ని నాశనం చేసినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ మాటను ఒక 4-5 లక్షల ఎకరాలు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది కదా రాజధాని పేరుతోటి. ఈ 40,000 ఎకరాలతో పాటు ఒక 4 లక్షల ఎకరాలు అనేది అగ్రికల్చర్ అనేది ఇప్పుడు సర్వనాశనమైనట్టే కదా. గతంలో 3 రాజధానులు మామూలుగా చెప్పాడు కదా 110 కిలోమీటర్ల సరౌండింగ్ అనే నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. మనం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మంచిది కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది డెవలప్మెంట్ అవ్వడానికి, సరుకు రవాణా గడియేదైనా కానీ. ఇప్పుడు జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇదివరకులాగా నేను 3 రాజధానులు చేస్తాను, 3 పెడతాను నేను చెప్పడం లేదు కదా జగన్ కూడా. ఈ ప్రాంతం, ఈ సరౌండింగ్ మొత్తం అభివృద్ధి, ఫ్యూచరు ఎక్స్టెన్షన్కి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకేసారి ప్రకటించి నేను చెప్పినట్టు అంటే నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేయమంటున్నాడు కదా జగన్. అమరావతిని చేయండి, గుంటూరు చేయండి, విజయవాడ చేయండి, మచిలీపట్నం చేయండి, మంచిదే కదా. కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై 100% వైసీపీ పని చేయాలి. ఎందుకంటే 100% జనాలు కూడా ఈ 2 ఇయర్స్లో సరే జగన్ కంటే సీనియర్ బెటర్ దాన్ని చూద్దాం అనుకున్నారు. ఈ 2 ఇయర్స్లో అర్థమైపోయింది కదా జనాలకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ ఎలా ఉంది? మాకు నచ్చలేదండి. మాకు నచ్చలేదు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి బాగానే ఉంది కానీ పేదల్ని పట్టించుకోవట్లేదు. అది పేదల్ని పట్టించుకోవట్లేదు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తాం మేము. మావిగన్ అంటే ఇప్పుడు అంటున్నారు 3 చోట్ల రాజధాని అంటున్నారు. మావిగన్ 3 చోట్ల చేయని ఎట్టని చేయని ఈసారి ఆ అంశం మీదే, మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? మాకు జగనే సపోర్ట్, జగన్కే మేము సపోర్ట్ అంతే. అది సో మీ సపోర్ట్ దేనికి, మావిగన్కా లేదా అమరావతికా? జగన్కి జగన్ ఏది చేస్తే అదే అంతే. ఎందుకంటే ఈ పేదల్ని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక, కూటమి ప్రభుత్వం. అది ఏ కాడికి ఉండవాళ్ళనే బాగు చేస్తాడు కానీ ఈ పేదల్ని బాగు చేసే ప్రభుత్వం కాదు ఇది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే తేడా అదే మరి. గత ప్రభుత్వంలో అందరి పేదల్ని అందరికీ ఇచ్చేసాడు.
జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కామ్లు కానీ రైతులకు అన్యాయం జరుగుతుందా? ఆ అన్యాయాల గురించి మాకు తెలియదు. ఓకే పేదల గురించి అది సరే, నెక్స్ట్ ఏంటి ఓవరాల్ గా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా, జగన్ గారు వస్తారు అనుకుంటున్నారా? జగనే వస్తాడు, జగన్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకే అంతే. సరే, చెప్పండి బాబు, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఇప్పుడు కట్టించే అమరావతి కట్ట కాదు, అది ఆ ప్రాంతమే కట్టయింది కాదు. అన్ని కమిటీలు కూడా వర్షాలు వచ్చి కూలిపోద్దని చెప్తున్నారు. మైనంత మూర్ఖంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి ఇన్ని కోట్లు పెడుతున్నారు, అందుకని చెప్పాను. అలాంటి వాటర్ వస్తే దానిపైన ఎన్నో కంపెనీలు వేసి ఉన్నాయి గతంలో. అన్ని కంపెనీలు కూడా వ్యతిరేకంగా చెప్పాయి ఇది మంచి ఏరియా కాదు అని. మరి గవర్నమెంట్ మూర్ఖంగా చేస్తున్నా, ఏం చేస్తుందో తెలియదు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ అనే అంశం మీదే జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆయన అభిప్రాయం అనుకుంది, అభిప్రాయం అనుకుంది. అమరావతి కరెక్ట్ అయితే కాదు. కనెక్షన్ మొదలు పెట్టారు, ఇప్పుడు నీళ్ళు వచ్చేసింది వర్షానికి. ఆ నీళ్ళు తీయడానికి కొన్ని కూలు కావాలి ఇప్పుడు. ఏంటి మరి మీరు దేనికి సపోర్ట్ ఇస్తారు? దీనికి సపోర్ట్ ఏముంది, మేము ఇండిపెండెంట్ బతిగా మాలాంటి వాళ్ళకి ఏముంటుంది. ఆ రోజు పరిస్థితి దాని పరం వేస్ట్ అనమాట. డబ్బు ఏపీ గవర్నమెంట్ సొమ్మంతా కొలగొట్టడం, అది కరెక్ట్ కాదు. మరి జగన్ గారు అన్నారు ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూసుకున్నాం ఈసారి. ఆయన అభిప్రాయం పడుతున్నాడు. మాయగాను ఏం జరుగుతుంది దాని విధి విధానం ఇంకా రాలా బయటికి. దాని విధి విధానం ఇంకా రాలేదు బయటికి. వచ్చిన తర్వాత అన్ని ఆలోచిస్తుంది. అంటే గతంలోనే 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క చోట ఏమి డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కి వస్తే మావిగానే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడేముంది, ఆయన టైం బాగోలేదు. 2 సార్లు ఇది వచ్చింది, 2 సార్లు కరోనా దాని పేరండి వచ్చాడు. కరోనా వచ్చింది, 2 టైమ్స్ కరోనా వచ్చింది. అయినా ఏ స్కీమ్ ఆపలేదు, గవర్నమెంట్ బాగా నడిచింది. అవునండి, ఆ నోట్ల నుంచి ఇస్తానన్నమాట ఏదో ఒకటి మిస్ చేయలేదు. 100% స్కామ్ జరుగుతుంది. 100% 150% జరుగుతుంది. అది తీసుకొస్తా అంటున్నారు. అట్లా దాని విధి విధానం ఇంకా ప్రకటించలేదు కదా, వాడు ప్రకటించడం ఆలోచిద్దాం అంటున్నాడు. దాని పద్ధతి ఏంటి అన్ని చెప్పలేదు కదా, ఇంకా చెప్పాక ఆలోచిద్దాం. సరే, ఏంటి వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది అనుకుంటున్నారు? ఏం చేయలేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి కూటమి పరిస్థితి బాగోలేదు. ఇక నుంచి ఆయన పద్ధతి మార్చుకుంటే ఇంకో రకంగా ఉండొచ్చు. ఉన్న పరిస్థితి అయితే కూటమి పరిస్థితి బాగోలేదు. ఆటో ఫ్లాక్. రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నిస్తా అది ఇది చేస్తానన్నారు, కానీ ఆయన ఏం చేయలేడు. ఆయన ఎంతవరకు టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. వాళ్ళు సపోర్ట్ తీసుకోవటం, వాళ్ళు చెప్పినట్టు వింటాం. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాబట్టి వాళ్ళతోనే ఉంటాను. జగన్ గారు వస్తే విధ్వంసం అయితే నేను పదే చెబుతారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? వీళ్ళు చేయట్లేదు విధ్వంసం. వీళ్ళు చేసేది ఏంటి అదే కదా. వీళ్ళు చేస్తే విధ్వంసం, బయట వాళ్ళు చేస్తే ఇంకోటి. ఇది మంచి ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే ఎవరి కాళ్ళు చెప్పాలి, ప్రజలు చెప్పాలి నేను మంచోడిని అంటే. పవన్ గారి వరకే మనం మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పద్ధతి పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పనితీరు ఆయన వరకు మాట్లాడుతున్నారు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, 5 శాఖల మంత్రిగా ఉన్నా ఆయన సొంత డెసిషన్ ఏం తీసుకోలేడు. చంద్రబాబు గారు చెప్పినట్టు చేయడమే, ఆయన సొంతంగా ఏం చేయలేడు. ఆయన ఏదైనా ఉండంటే అంతే. అవసరమైతే వీళ్ళకి ఏదైనా తేడా వచ్చేసింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెడతారు. బాబు గారు పవన్ గారు అప్పుడు సింగిల్ గా వెళ్తే 170 స్థానాల్లో అసలు వాళ్ళు వెళ్తేనే ఈ 21 వచ్చింది. సింగిల్ గా వెళ్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు ఆయన. తెలంగాణలో సింగిల్ గా అక్కడ పోటీ చేస్తే అసలు ఎక్కడే లేదు. తెలంగాణలో ఏం చేస్తారు పాపం ఆయన కూడా చెప్పారు. బట్ నా ప్రశ్న నాకు ఇక్కడే నాకే ఇక్కడ లేదని చెప్పాడు. ఆయన చెప్పాడు. కానీ విజయ్ గారికి సాధ్యమైంది ముఖ్యమంత్రిగా. లేదు అంతకన్నా పెద్ద హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఎందుకు సాధ్యం కావట్లేదు? లేదు ఆయన విజయ్ గారు వేరు, ఈయన వేరు. విజయ్ గారు జనాల్లో నమ్ముకొని జనాలు చెప్పిన మాటలని మీకు ఏం కావాలి నేను చేసి పెడతాను డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చాడు ఆయన. అంటే ఎవరితో కలుపుకోకుండా ఓడిచ్చారు కాబట్టి సింగిల్ గా వెళ్తే నేను ఎలా సింగిల్ గా వెళ్తానని మీరు అడుగుతారు అంటున్నాడు ఆయన. విజయ్ గారు ఎవరిని కలుపుకోకుండా సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయింది 2 సంవత్సరాల లోపల. మరి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓడిచ్చారు కదా 2019లో. మరి ఓడిచ్చారంటే మరి ఈయన దగ్గర స్టెబిలిటీ లేదు, నమ్మలా, మాటలు నమ్మట్లా. ఈసారైనా నమ్మరా. అప్పుడే అర్థమైపోయిందిగా వాళ్ళ వర్గం వాళ్ళే అతన్ని విమర్శిస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఏంటంటే
మాకేం న్యాయం చేయట్లేదని ఆయనకంటే వ్యూహం ఉందంటారు పవన్ కళ్యాణ్, ఆయనకి ఏదో వ్యూహం ఉందంటారు. చూద్దాం ఏమో వ్యూహం ఏంటి అనేది. అది ఏ వ్యూహం ఉన్నా ఇతను వీళ్ళకి మద్దతు ఇవ్వడమే ఆయన చేసిన మొదటి తప్పు. ఓకే అది ఫస్ట్ సింగిల్గా పోటీ చేస్తే 1 రాని 2 రానిండి ఆయనకు ఒక విజన్ ఉండేది. ఓకే ఎప్పుడైతే చంద్రబాబు గారు సపోర్ట్ ఇచ్చిండో వాళ్ళకి బానిస అయిపోయింది. ఒకే ఒక్క మాటలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పర్లేదు, మనిషే, కానీ అదే సొంత డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఓకే ఏదైనా చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేయాల్సి వస్తుంది. ఓకే వాళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి. థ్యాంక్స్ అండి.